ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పెద్దపల్లి విద్యార్థిని సత్తా చాటింది. గూడెల్లి సృజన 55వ ర్యాంక్ సాధించింది. తమ కుమార్తెకు సివిల్స్ 55వ ర్యాంకు రావడంపై సృజన తల్లిదండ్రులు రాజేశం, రాణి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజేశం రామగిరి మండలం పన్నూరు నివాసి, సింగరేణి ఓపీసీ 1లో పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె సృజన ఇప్పటికే గ్రూప్ 1లో 35వ ర్యాంకు సాధించి ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో డిఎస్పీగా శిక్షణ పొందుతోంది. ఇక ఇప్పుడు ఏకంగా సివిల్స్ ర్యాంకు కొట్టడంతో పన్నూరులో సృజన కుటుంబ సభ్యులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, సృజన ఏదైతే సివిల్స్ ర్యాంక్ కొట్టడం పట్ల ఆమె తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు ఎలాగా స్పందిస్తున్నారు? వెంకట్, ఈరోజు ఏదైతే యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆల్ ఇండియా సివిల్ సర్వీసు ఫలితాల్లో పెద్దపల్లి, తెలంగాణకు సంబంధించినటువంటి పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి పెద్దపల్లి యువతి సత్తా చాటింది. గూడెల్లి సృజన అనేటువంటి యువతి ఈ రోజు వెలువడినటువంటి సివిల్ సర్వీస్ ఫలితాల్లో 55వ ర్యాంకు సాధించుకొని సత్తా చాటింది. అయితే ముఖ్యంగా సృజన, గూడెల్లి సృజన తండ్రి సింగరేణి కార్మికుడుగా పనిచేస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ రామగుండం రీజన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్జీ పరిధిలో ఓసీపీ 1లో జనరల్ మజూర్ గా సింగరేణి కార్మికుడుగా పనిచేస్తున్నటువంటి రాజేశం, రాణి దంపతుల కూతురు ఈ గూడెల్లి సృజన 55 ర్యాంక్ సాధించడం పట్ల కూడా తల్లిదండ్రులు, అలాగే ఆ కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్థానికులంతా కూడా ఆనందం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. గూడెల్లి సృజన గతంలో కూడా ఇప్పటికే తెలంగాణ టీఎస్పీఎస్పీ ద్వారా నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఉద్యోగం కూడా గతం సాధించింది. గ్రూప్ 1 ఉద్యోగం కూడా 35వ ర్యాంకు సాధించి కూడా ప్రస్తుతం డిఎస్పీగా అయితే పోలీసు డిఎస్పీగా పదోన్నతి సాధించి ప్రస్తుతం ట్రైనింగ్ లో కొనసాగుతుంది. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇప్పుడు డిఎస్పీగా ప్రస్తుతం గూడెల్లి సృజన అయితే ట్రైనింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ రోజు వెలువడినటువంటి సివిల్ సర్వీస్ లో కూడా దేశవ్యాప్తంగా కూడా జరిగినటువంటి ఒక ఫలితాల్లో 55వ ర్యాంక్ సాధించడం పట్ల కూడా ఆమె యొక్క కఠోర శ్రమను, ఆమె యొక్క పట్టుదలను అయితే ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఒక సింగరేణి కార్మికునిగా ఉన్నటువంటి తండ్రి రాజేశం అయితే సంతోషానికి అవధులు లేవని చెప్పవచ్చు. వారితో మనం మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒక సంతోషం వ్యక్తం చేయడంతో పాటు భావోద్వేగానికి కూడా గురి కావడం జరుగుతుంది. ఆ ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి సృజన 55వ ర్యాంకు సాధించడం పట్ల కూడా ఆమెకు సంబంధించినటువంటి గురువులు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులంతా కూడా అక్కడ ఈ రోజు సాయంత్రం కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కూడా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇవాళ ఆర్జీ 3కి సంబంధించిన సెంటినరీ కాలనీలో కూడా సింగరేణి క్వార్టర్లో ఉంటున్నారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా సాయంత్రం కూడా సంబరాలు అయితే నిర్వహించుకోవడం జరిగింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి యూపీఎస్ లో ఒక దేశవ్యాప్తంగా 55వ ర్యాంకు సాధించడం పట్ల కూడా అందరైతే కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని కూడా మరికొంతమంది కూడా ఈ విధంగా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలంటూ కూడా వారంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.